రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనే దిక్కులేదు. దీనికి తోడు అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచుతున్నాయి. ధాన్యం అమ్ముకునేందుకు ప్రైవేటు మిల్లుల వద్దకు వెళ్తే తూకాల్లో మోసంతో పాటు తేమ తాలు పేరుతో తరుగు తీస్తూ నిలువున మోసం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఎటు పాలుపోక ఆగమ్య గోచరంగా తయారైంది నల్గొండ అన్నదాతల పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 12,69,000 ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో 5 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు, 7 లక్షల ఎకరాల్లో దొడ్డువడ్లు పండించారు రైతులు. సాగునీరు ఇవ్వకున్నా, విద్యుత్ సరిగ్గా అందకున్నా అష్టకష్టాలు పడి ఎలాగోలా పంటలు పండించారు. ఇప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి రైతులకు. పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. పేరుకు మాత్రమే ఉమ్మడి జిల్లాలో 990 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇందులో సన్నవడ్ల కొనుగోలు కేంద్రాలు కేవలం 70 మాత్రమే ఓపెన్ చేశారు. అందులో కూడా ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభమే చేయలేదు. దీంతో ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా ధాన్యమంతా పేరుకుపోయి ఉంది. ఒడ్లు కాంటాలు కూడా బాగా లేట్ చేస్తారు. ఎండబోసినాక కూడా కుప్పలు పోసినాం, అన్నీ ఎండబోసినాక కూడా లేట్ చేస్తారు. ఆ పట్టాలు కూడా ఇస్తలేరు. వర్షాలు కూడా వస్తున్నాయి. మొన్న వచ్చిన వర్షానికి కూడా తడిసినాక కూడా మళ్ళీ ఎండబోసినాం. కాంటాలు కూడా లేటుగా అవుతున్నాయి. అయినా కాంటాలకు కూడా డబ్బులు సకాలంలో డబ్బులు పడతలేవు. అదేవిధంగా రుణమాఫీ కూడా మాకు 2 లక్షలు ఉంది, 2,10,000 ఉంది. ఆ మిగతా డబ్బులు కట్టమని చెప్పారు. ఆ డబ్బులు కట్టినాక కూడా మాకు ఇంతవరకు రుణమాఫీ రాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% మాత్రమే దొడ్డు వడ్లు కొనుగోళ్లు చేశారు. మిగతా ధాన్యమంతా కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద రెడీగా ఉంది. ధాన్యం అమ్ముడుపోవాలంటే 20 రోజులు పడికాపులు కాయాల్సి వస్తున్నదని వాపోతున్నారు రైతులు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ మిల్లుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇక అక్కడ దోపిడీ అంతా ఇంతా కాదు. తాలు తేమ పేరుతో క్వింటాకు 4 కిలోల తరుగు తీస్తున్నారు మిల్లర్లు. ప్రతి మిల్లు వద్ద ఉన్న కాంటాల్లో టన్నుకు 50 కిలోల దాకా మోసం చేస్తూ తప్పుడు తూకాలు పెట్టి రైతుల కష్టాల్ని దోచుకుంటున్నారు. సన్నవడ్లకు 2,800 దాకా ఇవ్వాల్సిన ధరను కేవలం 2,000 మాత్రమే ఇస్తూ మిల్లర్లంతా సిండికేట్ అయ్యి అన్నదాతలను మోసం చేస్తున్నారు. దొడ్డు వడ్లకు కేవలం 1,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వస్తాయి పైనుంచి ఆదేశాలు రాలేదని అంటుంది. ఇక అట్లా 15 రోజులు అయింది సార్. వర్షం వస్తుండే సార్ అని అంటే మరి నేనేం చేయను అని ఆయన అంటాడు. నేనేం చేయను, గాలి దుమారం వచ్చి పట్టాలు పోతున్నాయి అని అన్నాను. ప్రైవేట్ మిల్లుల కాడిపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఇక ఒక రాశిలనే 15 డబ్బాలు అయితే ఒక రాశిలనే 2,200 కొన్ని అన్నాడు, 2,100 కొన్ని అన్నాడు. తరుగులు. అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 10 రోజుల వ్యవధిలోనే 5 సార్లు ఈదురుగాలులతో వడగండ్ల వానలు కురిశాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యమంతా తడిసి ముద్దైపోయింది. తడిసిన ధాన్యం రంగు మారి నాణ్యత తగ్గుతుంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వమే టార్ఫలిన్లు ఏర్పాటు చేయాలని నిబంధన ఉంది. కానీ ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా టార్ఫలిన్లు అందుబాటులో లేవు. అసలు కనీస సదుపాయాలు కూడా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయలేదు. ఇన్ని బాధలు పడుతూ వారాల తరబడి పడిగాపులు పడలేక ప్రైవేట్ మిల్లుల వద్దకు వెళ్లి తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు రైతులు. సన్నాలకు ఓ మోస్తరు ధర వస్తుంది కానీ మరీ దొడ్డు ధాన్యానికైతే క్వింటాకు కేవలం 1,500 రూపాయలు మాత్రమే ఇస్తూ మిల్లర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పుడు 15 రోజులు తెల్లందాక పోందాక ఇక్కడ బయట ఉంటున్నాం. మాది ఏపూర్ నుంచి వచ్చి ఇక్కడ పోసినాం. ఏపూర్ మార్కెట్ కూడా ఉంది కానీ అక్కడ సన్నాలు పోయొద్దంటే ఆత్మకూరు వేసి మండలంలో పోయని చెప్తే ఇక్కడ తెచ్చి పోసినాం. ఇప్పుడు 15 రోజులు తెల్లందాక పోందాక ఇక్కడ బయట ఉంటున్నాం. వర్షాలకు మేము ఇబ్బందులు పడుతున్నాం. ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు ఇంతవరకు.
మాకు కలెక్టర్ గారు పట్టించుకొని మాకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. 1700 1800 అడుగుతుంది సార్ మిల్లు కాడ. మార్కెట్లో పోస్తే అడ్డంగా కొంటారు. పెట్టుబడులు పూడక రైతులు ఇబ్బందులు పడేసి వస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, సరిపడా లారీలను ఏర్పాటు చేసి వేగంగా కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.